ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నిటిని మనం ఒకసారి చూసుకుంటే దాదాపుగా 40 సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌నైతే ఇచ్చాయి. చాలా వరకు కూడా 80% కూటమి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చాయి. అయితే మనం ఒక్కసారిగా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నిటిని మనం చూసుకుంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు చాలా కీలకంగా వ్యవహరించిన 10 మంది మంత్రులు ఈసారి ఓటమి బాట పట్టబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. మన వద్ద ఉన్న డేటా ప్రకారం సిదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, కారుమూరి చెల్లబోయిన కొట్టు సత్యనారాయణ, విడుదల రజని, ఆదిమలుపు సురేసు, ఉషశ్రీ, ఆర్కే రోజా, స్పీకర్ తమ్మినేని ఇలా మనం చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఒక 10 మంది మంత్రుల వరకు కూడా ఓడిపోయే అవకాశం ఉందని స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ధర్మాన జోగి రమేష్ కూడా అదే విధంగా ఓడిపోయే బాటలో ఉన్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు చాలా టైట్ ఫైట్‌ని అయితే ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవాలి. కొడాలి నాని కూడా ఓడిపోతారనే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పేర్ని నాని ఈసారి పోటీ చేయకపోయినప్పటికీ తన కుమారుని ఎవరైతే పేర్ని కృష్ణని పోటీగా బరిలో ఉంచారో అతను కూడా ఓడిపోబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇలా చూసుకుంటే గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే కీలకంగా వ్యవహరించారో ఆ 5 ఏళ్ల పాటు కీలకంగా మీడియా ముందు ఉండి మాట్లాడారో ఆ మంత్రులందరూ కూడా ఓడిపోబోతున్నారనేది ఎగ్జిట్ పోల్స్ అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో మనం చూసుకుంటే చాలా గట్టి పోటీయే ఉందని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా నల్లేరు మీద నడకగా ఉండే అవకాశం ఎక్కడా కూడా ఉండే విధంగా లేదు. అంటే కేక్ వాక్ గెలుపులు ఎక్కడా కూడా లేనట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ నియోజకవర్గాల్లో అయితే మాత్రం గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. కొడాలి నాని కావచ్చు, ఆర్కే రోజా కావచ్చు, మరొక వైపు ధర్మాన కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓడిపోబోతున్నారు. అంటే గతంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇంకో షాకింగ్ న్యూస్ కొన్ని సర్వేలు ఏమైతే చెప్తున్నాయంటే బొత్స సత్యనారాయణ కూడా చాలా టఫ్ ఫైట్ని ఎదుర్కోబోతున్నారు అనేది అయితే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే మంత్రులందరూ కూడా ఇలా ఓటంబట పట్టడం గల కారణాలు ఏంటి? ఇప్పటికే మనం చూసుకుంటే మంత్రులందరికీ సంబంధించి ఎందుకు ఇలాంటి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తుంది అనేది అయితే వైసీపీ నిన్నటి నుంచి కూడా అంతర్మదనం చేసుకుంటున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి చాలా తక్కువ సర్వేలు అనుకూలంగా వచ్చాయి, కూటమికి చాలా ఎక్కువ సర్వేలు అయితే అనుకూలంగా వచ్చాయని చెప్పుకోవాలి. నిజంగా కూటమి ఒకవేళ గెలుపొందినట్లయితే ఈ మంత్రులందరూ ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రధానంగా చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ కానీ టార్గెట్ చేయడంలో ఈ మంత్రులందరూ చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవాలి. అలాంటి కీలకంగా వ్యవహరించిన మంత్రులందరూ కూడా ఇప్పుడు ఓటంబట పట్టబోతున్నారనేది మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. దాదాపుగా 10 మంది మంత్రులు అయితే ఈసారి ఓడిపోబోతున్నారు. ఖచ్చితంగా మన దగ్గర డేటా ఉంది. ముఖ్యంగా ఆర్కే రోజా, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మనం చూసుకుంటే ఆర్కే రోజా చంద్రబాబు నాయుడిని కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు విమర్శించడానికి చాలా ముందుండేవారు. కొడాలి నాని విషయానికి వస్తే చంద్రబాబు నాయుడిని ఏ విధంగా విమర్శలు చేశారు, ఏ విధంగా బూతులు మాట్లాడారో చూసాం. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకతనిచ్చాయి. అందుకే వీళ్ళు ఓడిపోబోతున్నారు అనేది మాత్రం చాలా ఉత్కంఠగానే మారిందని చెప్పుకోవాలి. చాలా చర్చనీయాంశంగానే మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ మంత్రులు నిజంగానే ఓడిపోబోతున్నారా, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వాస్తవం కాబోతున్నాయి అనేది మాత్రం చూడాలి.